దగ్గర తాజా పరిస్థితిని వైజాగ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బ్యాంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు ప్రారంభమయ్యాయా? యామిని, కేంద్ర ప్రభుత్వం 500 అలాగే 1000 రూపాయల నోట్ల చలామణి రద్దు తర్వాత 24 గంటలు బ్యాంకులు పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా బ్యాంకులు పనిచేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖాతాదారులందరూ కూడా బ్యాంకుల ముందు క్యూ కట్టిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల దగ్గర నుంచే విశాఖలోని బ్యాంకులన్నీ ద్వారా కూడా ఖాతాదారులు గుమిగున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖలోని జైల్ రోడ్లో ఉన్న ఈ మెయిన్ స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ప్రత్యేకంగా నగదు మార్పిడికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక టోకెన్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇదే బ్రాంచ్ లో డిపాజిట్ చేసే వాళ్ళకైతే కనుక పరిమితి లేకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇక్కడ అయితే చెప్పండి, అంటే ఇలా 4000 వరకు ఇవాళ లిమిట్ పెట్టారు కదా, ఇలా అంటే నగదు ఇలా 500, 1000 రూపాయలు రద్దు చేసి ఇలా తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి, కావచ్చు, అది చాలా మంచిదే చేసుకున్నది. కాకపోతే ఏంటంటే తీసుకున్నందుకు ఇబ్బంది లేకుండా ఇదే బ్రాంచ్ మాది అకౌంట్ ఇక్కడే ఉంది కాబట్టి మేము తీసుకున్నందుకు ఈ రోజు ఒక రోజుకి 10,000 ఇస్తారట, వారానికి 20,000. కాకపోతే జాగ్రత్త వాడుకోవాలి అంతే. థ్యాంక్ యూ. అయితే ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే రద్దు చేసిన నోట్లు ఏవైతే ఉన్నాయో వీటికి చలామణికి సంబంధించి గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వద్దనున్న ఈ 500, 1000 రూపాయల నోట్లన్నీ కూడా బ్యాంకుల్లోనూ అలాగే పోస్ట్ ఆఫీసుల్లోనూ జమ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం SBI బ్యాంకులో చూస్తే కనుక ప్రత్యేకంగా ఈ నోట్లు మార్పిడికి సంబంధించి ప్రత్యేకంగా 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ బ్యాంకులో 10 కౌంటర్లు ఉండగా 10 కౌంటర్లలో రెండింటిలో ఈ ఏదైతే నగదు రద్దు దీనికి సంబంధించి ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ ఉంటుందో ఈజీ పెట్టారు. అలాగే లోకల్ గా ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కనుక 50,000 వరకు కూడా ఎటువంటి పరిమితి లేదు. 50,000 తర్వాత పాన్ కార్డులు సమర్పించాలన్నారు. మరోవైపు ఖచ్చితంగా ఎవరైతే ఈ నోట్ల చల్లమణి చేసుకోవడానికి అంటే దీన్ని మార్పు చేసుకోవడానికి వస్తారో వీళ్ళందరూ ఖచ్చితంగా ఆధార్, పాన్ కార్డు, రేషన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏదైనా సరే ఖచ్చితంగా ఒక ఆధారాన్ని ఖచ్చితంగా సమర్పించాలని చూస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా బ్యాంకులన్నీ కూడా తమ లావాదేవీలను ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న ఇవాళ కూడా ఏటీఎంలు పనిచేయని పరిస్థితి ఉంది. అయితే ఏటీఎంలో రేపటి నుంచి కూడా కేవలం విత్డ్రాలు 22,000 వరకు పరిమితి చేశారు. అలాగే 24వ తారీఖు నుంచి 4,000 వరకు మాత్రమే పరిమితి చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో నేరుగా విత్డ్రా చేసుకునే వాళ్ళకి 10,000, రోజుకు 10,000, వారానికి 20,000 చొప్పున ఇవ్వడంతో మొత్తం వినియోగదారులందరూ కూడా గత 24 గంటలుగా ఇబ్బంది పడినప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళందరూ డిపాజిట్ కన్నా అక్కడున్న అమౌంట్ని మార్పిడి చేసుకునేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ 4,000 ఇస్తున్నారు కదా, ఇంకేమైనా పరిమితి పెంచితే బాగుందా, ఎలా ఉంది? ప్రజెంట్ అయితే మీరు ఈ రోజు మాత్రం వారి సామాన్య ప్రజలకి మాత్రం 4,000 సరిపోతుంది. 3-5 అయితే ఇక్కడ చూడొచ్చు, అంటే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం కూడా చాలా మంచిది అన్నారు. అంటే నోట్ల ఏదైతే 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేశారో దాని అనంతరం ప్రజలు కొంత చిల్లర సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా మొత్తం బ్యాంకుల వద్ద కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీసు శాఖ కూడా బ్యాంకులన్నింటికి కూడా ఖచ్చితంగా అందరినీ బ్యాంకు అధికారులందరితో సమావేశమై వాళ్ళందరూ కూడా ఒక విజ్ఞప్తి కూడా చేసింది. ఖచ్చితంగా జనాలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున బ్యాంకుల వద్ద అవసరమైతే క్యూని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలి. అలాగే వారికి మంచినీళ్ళు వసతి ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ కూడా పూర్తిగా ఇక్కడ అదనపు సిబ్బందిని నియమించేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, అలాగే జిల్లా ఎస్పీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మనం SBI ఇక్కడ బ్యాంకులో చూస్తే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి కూడా మొత్తం అందరూ కూడా తమ వద్దనున్న నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చారు. అయితే బ్యాంకు సిబ్బంది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు, అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశాము. అలాగే నోట్ల మార్పిడి ఏదైతే ఉందో నోట్ల మార్పిడికి సంబంధించి రోజుకు 4,000 వరకు మాత్రమే పరిమితి ఉంది. దీనికి సంబంధించిన స్లిప్లను కూడా ఇక్కడ ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ నోట్ల మార్పిడి స్లిప్పులు ఉన్నాయో అవి తీసుకోండి. బాగా క్యూ ఎక్కువ ఉంటే కనుక విడతల వారీగా అంటే ఒక 50-60 మందిని ముందు పంపిస్తారు. వాళ్ళు ఆ క్యూ లైన్ క్లియర్ అవగానే మరొక 50 మందిని ముందుకు పంపించే పరిస్థితుంది. మొత్తానికి కనుక ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ నోట్ల మార్పిడితో విశాఖలోని బ్యాంకులన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చామని. రైట్, థ్యాంక్ యూ.